ఏదెను తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలము వారిపైన ప్రభావం చూపించడం ప్రారంభించింది. ఏదెను తోటలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోవడం ప్రారంభించారు. వారి యొక్క శరీరం పైన వయసు యొక్క ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. సంవత్సరాలు గడుస్తున్న కొలిది వాళ్ళ బలహీనతలు బయలుదేరాయి, వాళ్ళ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు బయలుదేరాయి, అంటే అనారోగ్యాలు బయలుదేరాయి. ఆ పాపం యొక్క ప్రభావమే వారి శరీరం పైన వారు గమనించడము చూసినప్పుడు వాళ్ళు ఎంత తొందరగా మెస్సయ్య వస్తాడో, ఎంత తొందరగా వచ్చి మమ్మల్ని కాపాడుతాడో, ఇదిగో మా శరీరంలో ముడతలు పడిపోతున్నాయి, మా కాళ్ళ లోపలికి నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంతకు ముందున్నటువంటి బలము మాకు లేదు, ఇంతకు ముందున్నటువంటి శక్తి మాకు లేదు, ఎప్పుడెప్పుడు మెస్సయ్య వస్తాడా అన్నటువంటి నిరీక్షణ ప్రారంభము అయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదెను తోట నుంచి బయటకు వచ్చినటువంటి రోజు నుంచే మెస్సయ్య గురించినటువంటి నిరీక్షణ ప్రారంభము అయ్యింది. లక్షల కొద్ది ప్రజలు ఏర్పడిన తర్వాత కాదండి నిరీక్షణ ఏర్పడినటువంటిది. ప్రవక్తలు ఎప్పుడైతే ప్రవచించడం ప్రారంభించారో అప్పుడు కాదండి నిరీక్షణ ఏర్పడినటువంటిది. నిజమైనటువంటి నిరీక్షణ ఎప్పుడు ప్రారంభమైందనంటే వారు ఏదెను తోట నుంచి బయటకు వచ్చిన రోజునే. అండ్ మెస్సయ్యను గురించినటువంటి ప్రవచన ఒక ప్రవక్త కాదు మొదటగా ప్రవచించినటువంటిది. అండ్ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ప్రార్థనాపరుడైనటువంటి ఒక దైవచనుడు కాదు ప్రవచించినటువంటిది. అండ్ దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రవక్తనో, ఒక రాజు, ఒక దైవచనుడో కాదు మెస్సయ్య వస్తాడు అని మొదటిగా చెప్పినటువంటిది. మొదటిగా మెస్సయ్య వస్తాడు, మీకు మెస్సయ్యని నేను అనుగ్రహిస్తాను చెప్పినటువంటిది ఎవరనంటే సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయనే మొదటిగా ప్రవచన చేశాడు. కాబట్టి మెస్సయ్య గురించినటువంటి ప్రవచన, రక్షకుని గురించినటువంటి ప్రవచన ఎక్కడా అనంటే ఏదెను తోటలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా.